వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మనతో పాటు మున్సిపల్ డిఈ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్, ఎందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఒకవైపు ఉంది, మరోవైపు డ్రైనేజీ వ్యవస్థ ఉంది అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఇంకా అనుసంధానం చేయలేదన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. అయితే డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీకి సంబంధించి పైకప్పులు ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో పైకప్పులు లేని కారణంగానే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నటువంటి వాదనలు అటు బలంగా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, ఇతరత్ర ప్రాంతాల్లో మేము ఇప్పుడు పర్యటించినటువంటి ఈ ప్రాంతం, మీరు కూడా వచ్చారు ఇప్పుడు ఈ ప్రాంతం ఎస్ఎన్ కాలనీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. రాత్రి కురిన వర్షానికి కూడా పెద్ద ఎత్తున మోకాటి లోతు, నడుముల లోతు నీరు ప్రవహించాయి. మేము భయపడ్డామన్నటువంటి చంటి బిడ్డలు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా భయాందోళనకు గురి కావాల్సినటువంటి పరిస్థితి వచ్చినటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ఏంటి డ్రైనేజీ వ్యవస్థకు ఎందుకు దాని ఒక సక్రమమైన మార్గంలో పెట్టాలన్నటువంటి భావన లేదా? గౌరవ ముఖ్యమంత్రి స్వర్గశ్రీ రాజశేఖర రెడ్డి గారు రాయచోటి పట్టణానికి కోసం 20 కోట్లు మంజూరు చేశారు. అండర్గ్రౌండ్ అప్పుడు అండర్గ్రౌండ్ కట్టకుండా ఓపెన్ లైన్స్ కట్టి వాటి మీద స్లాబ్స్ వాళ్ళు వేయలేదు. అప్పుడు స్కీమ్ పెట్టారు, అది అయిపోయింది. 20 crores ఇచ్చారు. అవుట్ 6లో మాత్రం చేసాం. అప్పుడు మేము వాళ్ళకు నిరసన వ్యక్తం చేశాం. సార్, ఇది బాగలేదు, నాట్ సిస్టమేటిక్గా లేదని పబ్లిక్ అధికారులతో, అప్పుడున్న పబ్లిక్ అధికారులతో చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు దీనిపైన ఎలాంటి చర్య తీసుకోలేదు. ఎందుకంటే ఇది నిర్మాణము ప్రభుత్వం పబ్లిక్ అధికారులకు ఇచ్చింది కాబట్టి అప్పుడు ఆ దినాల్లో ఇది ఓపెన్ డ్రైనేజ్ కట్టేశారు. అండర్గ్రౌండ్ ప్రపోజ్ చేశారు. పేపర్లో చూసినాం మేము. మేము అక్కడ లేను, అప్పుడు లేని ఇక్కడ నేను. కానీ ఇది మాత్రం స్టార్ట్ చేసినప్పుడు ఉన్నాము. పబ్లిక్ హెల్త్ వాళ్ళు దీన్ని నిర్మించారు. పబ్లిక్ హెల్త్ ఆధ్వర్యంలో, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖ. కాబట్టి ఈ అండర్గ్రౌండ్ కూడా ఇప్పుడు పెట్టింది దీనికోసమే. ఇది సరిగా లేదు కాబట్టి మరలా అండర్గ్రౌండ్ 2019లో నేను డీగా ఉన్నప్పుడు ప్రపోజ్ చేశాను. మరి ట్రాన్స్ఫర్ అయినా ఇప్పుడు వచ్చాను. కాబట్టి ఆ డ్రైనేజ్ గురించి కూడా ఈ గారికి, మినిస్టర్ గారితో ఇప్పుడే డిస్కస్ చేశాము. మినిస్టర్ గారు కూడా పిలిపించి మాట్లాడుతున్నారు. వాళ్ళు పనిని ముగించలేదు. ముగిస్తే ఈ ప్రాబ్లం, ఈ నీళ్ళన్నీ దీంట్లో పోయి అండర్గ్రౌండ్ లేదు, ఎవరి ప్రాణాలకు హాని కలిగేది కాదు. ఆ కంట్రాక్టరు తెలంగాణ కంట్రాక్టర్కి ఇచ్చారు, అతను అడ్రస్ లేడు, ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. కాబట్టి వాళ్ళు తగిన చర్య తీసుకోవాలని ఈ పబ్లిక్ వారికి తెలియజేయడం జరిగింది. కౌన్సిల్ మీటింగ్లో కూడా ఆ కాంట్రాక్టర్ పిలిపించి తప్పక అతని మీద చర్య తీసుకోండి అని చైర్మన్ గారు ఈ మధ్య జరిగిన కౌన్సిల్ సమావేశంలో కూడా తీర్మానించడం జరిగింది, ఆదేశించడం జరిగింది చైర్మన్ గారు కూడా. కాబట్టి ఆ చర్యలు మేము చేపడుతున్నాం. దీనికి ఈ ప్రాబ్లం జరిగింది కాబట్టి మేము ఇక వీటిపైన అన్ని కూడా బండలేమని మినిస్టర్ గారు ఇప్పుడే విజిట్ చేసి ఆదేశించామనేది. కాబట్టి కవర్ స్లాబ్స్ అయినకి ప్రతిపాదనలు రెడీ చేసి అతి త్వరగా 1 weekలో తయారు చేయమన్నారు. చేస్తున్నాము, వాటి కోసం వచ్చాము మేము. కాబట్టి ప్రజలకు ఎలాంటి ప్రాబ్లం జరగదు. ఇది అసాధారణంగా జరిగింది. సాధారణంగా తెలియనితో ఒక్కసారి ఫ్లడ్ వచ్చినట్లు, వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ఆ వాటర్ ఎక్కడ పోలేక ఆ కాలువ నుంచి పోవడం, ఆ కాలువ నిండి దాదాపు 2 feet. నేను అడిగేది కూడా అదే. నేను అడిగేది కూడా వాటర్ ఫ్లో అనేది పోలేని పరిస్థితి. అంటే ఓ రకంగా ఇటువైపు ఇల్లున్నాయి, ఇటువైపు ఇల్లున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ 40 సెంటీమీటర్ల వర్షం రాయచోట పడలేదు ఒక రోజులో, గంటలో. కాబట్టి ఇది వాతావరణ పరిస్థితులు బట్టి అది జరిగింది. కానీ ఎవరు ఊహించలేదు దీన్ని, ఇంత డెప్త్ వాటర్ ఫ్లడ్ అంటే తప్పిదము, విపత్తులు ఎవరు ఊహించరు. మీరు కానీ నేను కానీ ఎవరు ఊహించరు. విపత్తు అనేది చెప్పకుండా వస్తుంది. అయితే విపత్తు నేపథ్యంలో కూడా ముందస్తు ప్రణాళికలు అంటూ మనకు ఉండాలి. ఎందుకంటే విపత్తు వచ్చిన తర్వాత మనం మేల్కోవడం కాదు, విపత్తు రాకముందే మేల్కోవాలి. ఏదైతే మీరు అంటున్నట్లు ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ ఉంది, ఇక్కడ బండలు వేసుకున్నారు, వాళ్ళు సొంతంగా బండలు వేసుకున్నారో మరేమో తెలియదు. కానీ ఇక్కడ పైకప్పు ఉంది, మరి ఇక్కడ పైకప్పు లేదు. పొరపాటున ఒక్క నిమిషం సార్, నేను చెప్పేది ఒక్క నిమిషం సార్, నేను చెప్పేది వినండి. పొరపాటున నేనే వస్తుంటాను, దారిలో నీళ్లు ఉన్నాయి, ఇక్కడ తెలియదు నాకు, ఇది ఇక్కడ కాలువ ఉందనే విషయం నాకు తెలియదు, నేను కాలు పెడితేనే కొట్టుకొని పోతా. సో ఇలాంటి ప్రమాదాలను అరికట్టడానికి ఎలాంటి ప్రణాళికలతో మీరు సిద్ధమవుతున్నారు? మేము ఈ ఓపెన్ డ్రైన్ పెద్దగా ఉంది కాబట్టి ఇది పబ్లిక్ హెల్త్ వాళ్ళు నిర్మించారు కాబట్టి అప్పుడు ఆ ప్రతిపాదన చేయలేదు, వాటిపైన కప్పులు కూడా వేయలేదు. కాబట్టి వెంటనే మినిస్టర్ గారు ఆదేశించారు. మొత్తం ఈ డ్రైనేజ్ అంతా కూడా ఎక్కడెక్కడ ఓపెన్ అయితే ప్రజలకు ప్రాణహాని కలగకుండా ఆర్సీసీ ప్రీకాస్ట్ ల్యాబ్లు వేసి దాన్ని కవర్ చేసి ప్రజల ప్రాణరక్షణకు అత్యవసర చర్యలు తీసుకోవాలని మినిస్టర్ గారు ఇప్పుడు 1 గంట క్రితమే ఆదేశించడం జరిగింది. దాని ఆదేశాల మీద మేము దీన్ని పరిశీలించడానికి వచ్చినాము. వచ్చి దీనంతా కూడా కవర్స్ చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రాణాపాయం కలగకుండా చేయడానికి చర్యలు చేపడుతున్నాం.
సో మొత్తం మీద డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం కారణంగానే నలుగురు బలిగొన్నటువంటి పరిస్థితి. అంటే రాయచోటి పట్టణంలో ఎక్కడే కానీ డ్రైనేజీ వ్యవస్థ సక్రమైనటువంటి డ్రైనేజీ వ్యవస్థ లేదు. అటు పాలక ప్రభుత్వాలు స్పందించాల్సినటువంటి పాలక ప్రభుత్వాలు కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ అధికారులు కూడా నిర్లక్ష్యం కొట్లొచ్చినట్టు కనిపిస్తుంది. మనం చూడొచ్చు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు సొంతంగా బండలు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే డ్రైనేజీ వ్యవస్థ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇందులో అధికారుల నిర్లక్ష్యంగా ఉంది. అయితే మనం ఏమంటామంటే విపత్తు ఎప్పుడు కూడా చెప్పి రాదు. అది విపత్తు అన్నది సర్వసాధారణం, అది ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. మనం గతంలో చూసే అన్నమయ్య ప్రాజెక్టు కూడా అదే విధంగా తెగిపోయినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే విపత్తు ఎప్పుడు కూడా చెప్పి రాదు, విపత్తు చెప్పి వస్తుందన్నటువంటి భావన ఉండదు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం అంతా ఏంటంటే డ్రైనేజీ వ్యవస్థే నలుగురిని బలిగొనింది. ఇదే డ్రైనేజీ వ్యవస్థ నలుగురిని బలి తీసుకుందంటే ఏ స్థాయిలో డ్రైనేజీ వ్యవస్థ ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో పైకప్పులు ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో పైకప్పులు లేవు. అదే పైకప్పు ఉంటే ఆ పాప కాలువలో పడి దొర్లుకుంటూ ఇక్కడికి వచ్చేది కాదు అన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను కూడా తీసుకొచ్చినప్పటికి కూడా ఎక్కడే కానీ కార్యాచరణ, అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కోసం కోట్ల రూపాయలు వెచ్చించినా కూడా వాటిని వాడుకలోకి తీసుకురాందుకు ప్రధాన కారణం కాంట్రాక్టర్లకు కాసులు కురిపించడం కోసమే అన్నటువంటి వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఏది ఏమన్నప్పటికీ కూడా నలుగురిని బలిగొనడానికి కేవలం డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తమే. ఇప్పటికైనా పాలక ప్రభుత్వాలు స్పందించి డ్రైనేజీ వ్యవస్థ, అంటే డ్రైనేజీ పైన పైకప్పులు వేసి ప్రజల ప్రాణాలను కాపాడాలంటూ కూడా ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, ఆర్టీవీ, రాయచోటి ఎస్ఎన్ కాలనీ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.